స్వామి వివేకానంద మదర్ తెరీసా చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో కొయిలాడ శ్రీనివాసరావు పర్యవేక్షణలో ఉగాది సంబరాల పేరిట ప్రత్యేక కార్యక్రమాన్ని 65వ వార్డు బానోజీ కాలనీలో నిర్వహించారు. 3 రోజుల పాటు జరిగే సేవా కార్యక్రమాలను వార్డు కార్పొరేటర్ పొడ్డు నరసింహపాత్రుడు ప్రారంభించాడు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వివేకానందని స్ఫూర్తి, మదర్ తెరీసా ఆశయ సాధనకు అనుగుణంగా ట్రస్ట్ చేస్తున్న సేవా కార్యక్రమాలు చాలా గొప్పవని కొనియాడారు. అనంతరం పేద విద్యార్థులకు ఉచిత తరగతి క్లాసులను ప్రారంభించారు. పేద విద్యార్థులకు పుస్తకాలు, వృద్ధులకు దుప్పట్లు, మానసిక పిల్లలకు స్టీల్ వాటర్ బాటిళ్లను పంపిణీ చేశారు. కార్యక్రమంలో ట్రస్ట్ చైర్మన్ ఎస్కేఎల్ రావు, పెనుమచ్చ ఆదినారాయణరాజు, దాసరి బుజ్జి, రాజగిరి జగన్మోహన్, బుడుమూరు వాసు, డాక్టర్ సాయి భారతి, పాలా రౌతు వెంకటరమణ తదితరులు పాల్గొన్నారు. అలాగే ఇంతమందిని చక్కగా ఇక్కడికి రప్పించి ఈ కార్యక్రమం మా చేతుల మీదుగా చేయించినందుకు ట్రస్ట్ వారికి పేరు పేరున అందరికీ ధన్యవాదాలు తెలియపరుచుకుంటున్నాం. అలాగే మన కార్పొరేటర్ గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియపరుచుకుంటూ జై శ్రీమన్నారాయణ మాకు అవకాశం ఇచ్చినందుకు అందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియపరుచుకుంటూ ఈ ట్రస్ట్ ఇక మీద బాగా నడవాలి అంటే పద్మ ప్లస్ ఈశ్వరమ్మ వీళ్ళిద్దరి మీదే ట్రస్ట్ నడుస్తుంది. మిగతా అందరూ కూడా మేమందరూ కూడా వచ్చి వెళ్ళడం కరెక్ట్గా ఎక్కడా తేడా లేకుండా నీ ఇల్లు ఎలా చూసుకుంటారో అలా చూసుకోవాల్సిన బాధ్యతని ఇక మీదట స్వామి వివేకానంద మదర్ తెరీసా చారిటబుల్ ట్రస్ట్ మీకు అప్పచెప్తుంది. కాబట్టి గట్టిగా చప్పట్లు కొట్టండి. చైర్మన్ వైస్ చైర్మన్ గారి శ్రీనివాస్ గారిని చూసి నేను చిరంజీవి అంటున్నాను. నా ఫోన్లో కూడా చిరంజీవి అని ఫీల్ చేసినప్పుడు శ్రీనివాస్ అని ఫీల్ చేయను. ఎందుకంటే చిరంజీవి అభిమాని. చిరంజీవి చారిటబుల్ ట్రస్ట్లో బ్లడ్ క్యాంప్ మెయింటైన్ చేసేవాడు. నేను కేబుల్ టీవీ ఆపరేటర్ని, కేబుల్ ఎంఎస్ఓగా నాకు ఛానల్ అది ఉన్నప్పుడు ఈ రోజుకి అంటే ఇప్పుడైతే కొంచెం అవేర్నెస్ వచ్చి జనాలందరికీ కూడా బ్లడ్ క్యాంపులు కానీ బ్లడ్ బ్యాంకులు ఎక్కడికక్కడ ఉన్నాయి. గత 25 సంవత్సరాల కిందట మేము పంపిస్తేనే కేబుల్, మేము పంపిస్తేనే ఛానల్. ఆ రోజుల్లో ఈ 3 జిల్లాల నుంచి ఇక్కడ వచ్చి సెటిల్ అయిన తర్వాత హాస్పిటల్ అయితే ఉంది, కేజీహెచ్ బ్లడ్ అంటే కొనుక్కోవడానికి ఉండేది కాదు. బ్లడ్ లేక చాలామంది చనిపోతూ ఉండేవారు. పల్లెటూరు నుంచి మన విలేజ్ నుంచి వచ్చి శ్రీకాకుళం కానీ విజయనగరం, విశాఖపట్నం రూరల్ నుంచి జనాలు వస్తే మేము కూడా అక్కడి నుంచి వచ్చేవారు. కాబట్టి బ్లడ్ అనేది చాలా అవసరంగా భావించే రోజుల్లో నేను చాలా సందర్భాల్లో మీటింగ్లో చెప్పేవాడిని, బ్లడ్ అవసరమైతే మనకు కానీ మన బంధువులకు కానీ మన ఊరి నుంచి వచ్చేవారు ఎవరికైనా బ్లడ్ అవసరమైతే నాకు ఫోన్ చేయండి. ఆ రోజు ల్యాండ్లైన్ నెంబరు